ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 24వ అధ్యాయము. దూర్వాసుని శాపము. పెద్దలెవ్వరూ ఈ విషయంలో అంబరీషునకు ఏ విధమైన సలహాను ఇవ్వలేకపోయారు. నీకు తోచిన రీతిన చేయడం తప్ప వేరే దారి లేదని అన్నారు. అంబరీషుడు ఆలోచించాడు. 12 ఘడియలు దాటకుండా పారాయణం చేయాలి. అలా చేయని నాడు గతంలో చేసిన పుణ్యవ్రతాల ఫలితం పోతుంది. చేస్తే ముని శపిస్తాడు. ముని కోపానికి లోనైనా పర్వాలేదు, కానీ శ్రీహరి కృపాకటాక్షములకు కోల్పోవుట తగదని నిర్ణయించుకున్నాడు. అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. శ్రీహరికి నమస్కరించుకున్నాడు. మంచినీళ్లు తీసుకొని పారాయణం చేయడానికి నిర్ణయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు. ఆ సమయానికి దూర్వాసుడు నదీ స్నానం నుండి వచ్చాడు. జరిగినది తెలుసుకొని ఆగ్రహించాడు. అతిథి అభ్యాగతుల పట్ల మన్నన మర్యాద లేని మూర్ఖుడవు. ఓయి, నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పారాయణం చేశావు. ద్రోహి, అతిథి అభ్యాగతుల పట్ల మన్నన మర్యాద లేని మూర్ఖుడవు. అతిథికి పెట్టకుండా తినడం మలభక్షణతో సమానమని నీకు తెలియదా? ఇంత అవమానమా? నన్ను అవమానించిన నీవు హరిభక్తుడవా? విప్రవమానమును శ్రీ మహావిష్ణువు సహించుననుకుంటున్నావా? పాపి, హరిభక్తుడనన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించితివి. నీవు నమ్మక ద్రోహివి. అతిథిని అవమానించుట శేషశయనుని అవమానించుటే కదా. శ్రీహరి మాత్రం మన్నించునా? నిన్ను నీ వంశమున కలంకమునర్చుకున్నావు అంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుడిని దుయ్యబట్టాడు. అంబరీషుడు దూర్వాసుని కోపమును గడగడలాడుచూ పాదాలపై పడి మన్నించమని వేడుకొన్నాడు. ఆగ్రహావేశంతో తీక్షణమైన చూపులతో భీకారాకారుడై ఉన్న దూర్వాసుడు కాలితో అంబరీషుని తలను తన్ని, ఓరి, నీకు తగిన శాపమిచ్చిన గాని నీకు జ్ఞానము కలగదు. ఓయి, నీవు చేపగా, తాబేలుగా, పందిగా, మరుగుజ్జుగా, వికృతాకారుడిగా, క్రూరుడిగా, మూఢుడైన క్షత్రియునిగా, రాజ్యం లేని రాజుగా, పాషండునిగా, నిర్దయగల బ్రాహ్మణునిగా 10 జన్మలు జన్మించి ఈ అవమాన పాపాన్ని అనుభవించదవుగాక అని అంబరీషుని శపించాడా దూర్వాసుడు. భయకంపితుడై ఉన్న అంబరీషుని నోట శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడా శ్రీహరి. ఇంతగా శపించినా కించిత్తైనా వెరువక అలాగే అనుభవిస్తానంటున్నాడు. వీనికి శాపాలు సరికావు అనుకొని పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణార్థం దూర్వాసునిపై ప్రయోగించాడు. అగ్నిజ్వాలలు కక్కుతూ కోటి సూర్యకాంతులు చిమ్ముతూ సుదర్శనం దూర్వాసుని మీదకు దూసుకు వచ్చింది. భయకంపితుడై దూర్వాసుడు పారిపోయాడు. ముల్లోకాలు తిరిగాడు. 3 దేవతలను ఆశ్రయించాడు. శ్రీహరి సుదర్శనం మరల్చడం తమ తరం కాదన్నారు. తపస్సంపన్నులైన ఋషులు సైతం సుదర్శనం తిరుగులేనిదన్నారు. దూర్వాసునికి దిక్కుదోచలేదు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.